డైలీ టేస్ట్ ది డైలీ. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అమిత్ షా. బస్తర్లో ఆయుధాలు పట్టిన యువత సరెండర్ కావాలని పిలుపునిచ్చారు. మార్చి 31, 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటించారు. ఛత్తీస్గఢ్ లో సుడిగాలి పర్యటన చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బస్తర్లో దసరా దర్బార్ కు హాజరయ్యారాయన. ఆదివాసీలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. బస్తర్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు. మావోయిస్టులు ఆయుధాలు విడిచి లొంగిపోతే వారికి పునరావాసం కల్పిస్తామన్నారు అమిత్ షా. మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోయేలా ఆదివాసీ నేతలు ఒత్తిడి తేవాలన్నారు అమిత్ షా. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదన్నారు. ఏ విషయంపై చర్చలు కావాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చల విషయంలో మావోయిస్టుల అగ్రనేతల మధ్య విభేదాలు నెలకొన్న సమయంలో అమిత్ షా ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని, ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే వారిని స్వాగతిస్తామన్నారు అమిత్ షా. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని, వారికి పునరావాసం కల్పిస్తామని హామీనిచ్చారు. हथियार डालने के लिए समझाइए, वो हथियार डाल दे, मेन स्ट्रीम में आए और बस्तर के विकास के अंदर सहभागी बने. और कुछ लोग वार्ता की बात करते हैं. छत्तीसगढ़ सरकार और केंद्र सरकार बस्तर और समस्त नक्सल क्षेत्र के विकास को समर्पित. किस चीज की वार्ता करनी? ल्यूक्रेटिव, बहुत मोहक सरेंडर पॉलिसी हमने बनाई है. आइए हथियार डाल दीजिए. हथियार लेकर बस्तर की शांति को अगर आपने छिन्न विछिन्न करने का काम किया, हमारे सशस्त्र सीआरपीएफ, छत्तीसगढ़ पुलिस मिलकर इसका जवाब देंगे. 31/3/2026 नक्सलवाद को इस देश की भूमि पर से विदाई देने के लिए. మావోయిస్టులు తమతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని, ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని అమిత్ షా ప్రశ్నించారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తాయని మావోయిస్టులను హెచ్చరించారు. మార్చి 31, 2026 తర్వాత ఇటువంటి గ్రామాల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోలేరని అమిత్ షా స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ అభివృద్ధి కోసం 4 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.